హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమంటే, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు నాలాగే కానీ ఇప్పుడు మనలాగే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, మన వర్క్ కాకుండా, బిజినెస్ కాకుండా, వేరే ఏది కాకుండా మనకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్లో మీరు సాధారణంగా సింపుల్గానే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 ట్రిక్స్ అనేది కంపల్సరీ మనం తెలుసుకోవాలి. ఆ 5 ట్రిక్స్ ఏమంటే, యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 5 ట్రిక్స్ ఏమంటే మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, మనము డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా మనము ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవాలి, టైంపాస్కి కానీ ఇలా కానీ ఒక సింపుల్గా ఒక ఛానల్ ఓపెన్ చేసుకుంటే కూడా. కానీ ఓపెన్ చేసుకోవాలా అనే దాన్ని మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్లో మనకు 5 ట్రిక్స్ అనేది 5 పాయింట్స్ అనేది కంపల్సరీ తెలియాలి. ఎందుకంటే ఆ వీడియోని మనం ఎలా అప్లోడ్ చేయాలి అనేది కంపల్సరీ తెలియాలి. ఆ 5 ట్రిక్స్ ఏమంటే, ఆ 5 పాయింట్స్ ఏమంటే, ఫస్ట్ కాన్సెప్ట్, మనం వీడియోని ఎంచుకునే విధానం, మనం వీడియోని ఎలా ఎంచుకోవాలి. ఆ వీడియో ఇప్పుడు 10 మందికి యూట్యూబ్ ఆ వీడియో పంపించిన తర్వాత, ఆ యూట్యూబ్ వీడియోని 10 మంది చూసిన తర్వాత దాన్ని లైక్ చేయాలి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, అలా లైక్ చేయడం కానీ, ఆ వీడియోకి ఇంప్రెషన్ రావాలి. అలా వచ్చిన తర్వాత ఆ యూట్యూబ్ మరి ఇంకో 1000 మందికి పంపిస్తుంది. ఆ 1000 మందిలో అలానే వస్తే అలా ఆ వీడియో రీచ్ అవుతూ పోతుంది. అలా రీచ్ అయ్యే విధానాన్ని మనం ఎంచుకోవాలి. ఒక వీడియోని మనం కంపల్సరీగా ఒక చాయిస్ అనేది ఉండాలి. నీట్ చాయిస్ ఉంటే కంపల్సరీగా వీడియో అనేది రీచ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏమంటే టైమింగ్. మనం ఏ టైమింగ్కి వీడియో మనం అప్లోడ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు యూట్యూబ్లో మనం సాధారణంగా మనం టైంపాస్ గడిపే టైం ఏమంటే మార్నింగ్ 7 to 10, అదేవిధంగా ఈవినింగ్ 6 to 10 ఆ టైమింగ్లో మనం వీడియో అప్లోడ్ చేస్తే కంపల్సరీ మంచి రీచ్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏమంటే థంబ్నెయిల్. మనం ఎంచుకునే థంబ్నెయిల్, మనం ఎడిటింగ్ చేసుకునే విధానం. థంబ్నెయిల్ అనేది మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలంటే, థంబ్నెయిల్ ఇప్పుడు నార్మల్గా వీడియోస్ మనం స్క్రాల్ చేస్తూ ఉంటాం యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో మనం వీడియోస్ స్క్రాల్ చేస్తూ ఉంటే థంబ్నెయిల్, మన వీడియో అనేది చూస్తేనే ఆ వీడియోని క్లిక్ చేయాలి అనే విధంగా మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ విధంగా డిఫరెంట్గా, ఒక ఆశ్చర్యంగా అలాంటి ఫీల్ ఉండే విధంగా మనం థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఫోర్త్ పాయింట్ ఏమంటే టైటిల్. మనం ఆ వీడియోకి పెట్టుకునే టైటిల్. ఇప్పుడు మనం ఒక వీడియోకి మనం ఒక టైటిల్ సెట్ చేస్తున్నామంటే, ఆ టైటిల్ ఇప్పుడు నార్మల్గా మనం యూట్యూబ్లో ఒక మూవీని సెర్చ్ చేస్తున్నాం. ఆ మూవీని సెర్చ్ చేసినప్పుడు ఆ వీడియోస్లో లేదా ఒక షార్ట్స్ని సెర్చ్ చేసినప్పుడు ఆ వీడియోస్లో కానీ ఆ షార్ట్స్లో కానీ మన కింద మన వీడియోస్ కూడా కనిపించే విధంగా మనం టైటిల్ నీట్గా పెట్టుకోవాలి. పాయింట్ ఏమంటే సర్చింగ్ ట్యాగ్స్. ఇప్పుడు మనము ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు నార్మల్గా వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఒక వీడియోని సెర్చ్ చేస్తారనుకోండి, సెర్చ్ బార్లో యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఏ కాన్సెప్ట్కి మనం దగ్గరగా మనం వీడియోని మనం అప్లోడ్ చేసామో, ఎలాంటి కాన్సెప్ట్ ఉందో అలాంటి కాన్సెప్ట్కి సంబంధించినవి ఒక 5 ట్యాగ్స్ లేదా ఒక 10 ట్యాగ్స్ వరకు మనం క్రియేట్ చేసి ఉంచాలి. ఎందుకంటే ఆ ట్యాగ్స్ విధంగా ఇప్పుడు మనం సెర్చ్ చేసేటప్పుడు మనం నీట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఒక ఫన్నీ వీడియో అనుకోండి, ఇప్పుడు ఫన్నీ వీడియోకి సంబంధించి ఒక 5 ట్యాగ్స్ to 10 ట్యాగ్స్ మనం క్రియేట్ చేసి ఉంచాలి. అలా చేసి ఉంచితే మనం అలా చేసి అప్లోడ్ చేసే వీడియో ఎవరైతే మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వ్యూవర్స్ మన యూట్యూబ్ని మన ఏదైనా ఒక వీడియోని సెర్చ్ చేసి చూసినప్పుడు మన వీడియో కూడా దాంతో కంపల్సరీ వస్తుంది. అందువలన యూట్యూబ్ సెర్చ్ వల్ల మన వీడియోస్ రీచ్ పెరిగితే యూట్యూబ్ అల్గోరిథం కూడా పెరుగుతుంది, ఇంప్రెషన్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన యూట్యూబ్లో మన వీడియో కూడా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది, ఆ తర్వాత రీచ్ అనేది ఉంటుంది. అందువలన కంపల్సరీగా ట్యాగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని మనం అప్లోడ్ చేయాలి. ఇలాంటి ఒక 5 ట్రిక్స్ ఫాలో చేసి మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసామంటే కంపల్సరీ మన యూట్యూబ్ కూడా కంపల్సరీ రీచ్ అవుతుంది. మనకు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. కంపల్సరీ మనం కూడా ఒక యూట్యూబ్లో మనం కూడా ఒక ఛానల్ని రన్ చేయొచ్చు. అందువలన మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.